హాయ్ ఎవరీవన్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ నేర్చుకుందాం. అదే తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జాతరలు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జాతరలు. తెలంగాణ అంటేనే జాతరలకు ప్రసిద్ధి, పండుగలకు ప్రసిద్ధి. తెలంగాణలో అనేక రకాల జాతరలు జరుగుతున్నాయి. దాదాపు మన తెలంగాణ మొత్తం చూసుకున్నట్లయితే ఒక 50 నుంచి 60 జాతరలు మామూలుగా జరుగుతూ ఉంటాయి ఎవ్రీ డిస్టిక్. అంటే ప్రతి ఈ డిస్టిక్లో కొన్ని, ఆ డిస్టిక్ కొన్ని, అట్లా డిస్టిక్ అయితే అందులో అన్నీ నేర్చుకోవాలా మనం అంటే చెప్పలేదు. అన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో ఎక్కడ ఫోకస్ చేసేది లేదు, ఎక్కడి నుంచి క్వశ్చన్ ఇస్తాడో మనకు తెలియదు. కాబట్టి 50 నుంచి 60 జాతరలు గుర్తుపెట్టుకోవడం కన్నా ప్రీవియస్ బిట్లో చూసినట్లయితే, అంటే ఎగ్జామినర్ మైండ్ సెట్ మనం క్యాచ్ చేస్తే ప్రీవియస్గా జరిగిన ఎగ్జామ్లలో బిట్టు ఎక్కడి నుంచి ఇచ్చిండు, ఏ జాతర నుంచి ఇచ్చిండు, ఆ జాతర నుంచి ఆ బిట్టు పడడానికి కారణం ఏంటి, అంటే ఆ ఇయర్లో ఆ జాతర జరిగిందా, లేకపోతే ఆ ఇయర్లో ఆ జాతరకి ఆయన ప్రత్యేకత ఉందా, ఆ జాతరకు ఆయన గుర్తింపు వచ్చిందా, ఇలా పలు విషయాల మీద మనం రీసెర్చ్ చేసి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఎగ్జామినర్ మైండ్ సెట్ను క్యాచ్ చేయగలిగితే సింపుల్గా మనం గీటింగ్ కావచ్చు. కాబట్టి 50 నుంచి 60 జాతరలు అన్నీ బట్టి గుర్తుపెట్టుకోవడం కన్నా సింపుల్గా ప్రీవియస్ బిట్లను అబ్జర్వ్ చేస్తూ ఇంపార్టెంట్ అయినటువంటి ఒక దాదాపు ఇప్పుడు 50 నుంచి 60 ఉన్నాం కదా, అందులో ఒక 20 నుంచి 25 జాతరలు మనం చదివి పెట్టుకుంటే, కానీ ఈ 20 నుంచి 25 జాతరల్లో బిట్టు పడితే మిస్ కావద్దు, అట్లా చదవాలి. ఇట్లా జరిగిన తర్వాత కూడా ఇందులో నుంచి బిట్టు పడితే మనకి ఇంకో ఆప్షన్ ఉంది. ఏంటి, ఇట్లా నాకు ఆప్షన్ ఇస్తాడు. కాబట్టి ఇవి కాకుండా బిట్టు పడ్డా కూడా మనకి ఇవి ఎలిమినేషన్ ప్రాసెస్లో యూజ్ కావడం జరుగుతుంది. కాబట్టి అన్నీ చదివి ఆగం కావడం కన్నా కొన్ని చదివి పర్ఫెక్ట్గా ఎగ్జామ్ రాయడం చాలా బెటర్. కాబట్టి ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ జాతరలను డిస్కస్ చేద్దాం. అవి కూడా ప్రీవియస్ ఎక్కడి నుంచి బిట్లు పడ్డాయో అక్కడ మనం ఫోకస్ చేద్దాం. అందులో భాగంగా సమ్మక్క సారక్క జాతర, పెద్దగట్టు, దీన్నే గుళ్ళగట్టు జాతర అని కూడా అంటారు, ఇక్కడి నుంచి బిట్టుపడ్డది. నాగోప జాతర మీద బిట్టుపడ్డది. కొండగట్టు జాతర, ఏడుపాయల జాతర, కుమరవెల్లి మల్లన్న జాతర, మన్నెకొండ లేదా చిన్న తిరుపతి జాతర, అయినబోడు జాతర, కొత్తకొండ జాతర, సలేశ్వరం జాతర. ఇవే కాకుండా ఇంకా ఉన్న జాతరలు అవి కూడా చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కింద ఇవి పెట్టుకొని చూద్దాం. ఇందులో భాగంగా మనం మొట్టమొదటిసారిగా ఫస్ట్ సమ్మక్క సారక్క జాతర, దీన్ని మనం మేడారం జాతర అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ జాతర గురించి తెలుసుకున్నాం. మరి ఈ మేడారం జాతర ఎక్కడ జరుగుతుంది, అంటే ఏ డిస్ట్రిక్ట్లో జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఏ రోజు జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, అంటే ఎవ్రీ ఇయర్ జరుగుతుందా, ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది, అది దీని హిస్టరీ ఏంటి ఇప్పుడు చూద్దాం. సమ్మక్క సారక్క జాతర, దీన్ని మనం మేడారం జాతరగా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 4 రోజుల పాటు జరుగుతుంది. 4 days, 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. జరిగిన ప్రతిసారి కూడా 4 రోజులు ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది. ఇది మాఘశుద్ధ పౌర్ణమి రోజున, మాఘశుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ఆ రోజు ఏంటయ్యా అంటే శుక్రవారం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఎగ్జాక్ట్లీ శుక్రవారం రోజే, మాఘశుద్ధ పౌర్ణమి రోజే
జాతర నిర్వహిస్తారు. అందులో 4 రోజులు ఉంటాయి. మెయిన్ శుక్రవారం అంటే బుధవారం స్టార్ట్ అవుతుంది. బుధవారంతో స్టార్ట్ అయ్యి శనివారంతో జాతర ముగుస్తుంది. బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం మొత్తం 4 రోజులు జరుగుతుంది. అందులో మెయిన్ శుక్రవారం. తర్వాత మరి ఈ సమ్మక్క సారక్క జాతర ఎక్కడ జరుగుతుంది అంటే ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన జిల్లాల ప్రకారం ములుగు జిల్లా. ఓల్డ్ అయితే కొన్ని బుక్లలో భూపాలపల్లి అని కూడా ఉండొచ్చు. ఎందుకంటే భూపాలపల్లికి ములుగు జిల్లా ఏర్పడకముందు దాన్ని భూపాలపల్లి కలపడింది. అంతకుముందు బుక్లలో అయితే వరంగల్ అని ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం లేటెస్ట్ మనకు ఇంపార్టెంట్ కాబట్టి లేటెస్ట్ ములుగు జిల్లాలో ఆప్షన్లో ఒకవేళ ములుగు జిల్లా లేకుండా భూపాలపల్లి లేకుండా వరంగల్లో, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్ ఇట్లా ఉంటే మనం వరంగల్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే వాడు పాత జిల్లాలను బేస్ చేసుకుని వచ్చిండు అని అర్థం. అలా తర్వాత మరి ఈ మేడారం జాతర జరుగుతుందా, అసలు ఏంటి హిస్టరీ ఏంటి అంటే ఈ మేడారం ప్రాంతం లేదా ఈ రాజ్యాన్ని పగిడిద్ద రాజు పరిపాలించేవాడు. ఎవరికి సామంతుడుగా? కాకతీయులకు సామంతుడుగా మేడారం రాజ్యాన్ని పగిడిద్ద రాజు పరిపాలించేవాడు. మరి కాకతీయ రాజు ఎవరో ఉన్నది అంటే ప్రతాపరుద్రుడు అంటే ప్రతాపరుద్రునికి సామంతునిగా పగిడిద్ద రాజు తన పరిపాలన కొనసాగించేవాడు. అయితే ఈ పగిడిద్ద రాజుకు మ్యారేజ్ అయింది. ఈ పగిడిద్ద రాజు యొక్క వైఫ్ ఎవరు? సమ్మక్క. అది సమ్మక్కది ఎక్కడ? సమ్మక్కది జగిత్యాల పొలాస. సమ్మక్క తండ్రి ఎవరు? మేడరాజు. ఈ మేడరాజు జగిత్యాల లేదా అప్పుడే పొలాసాలను పరిపాలించేవాడు. ఈ మేడరాజు యొక్క మేనల్లుడే ఈ పగిడిద్ద రాజు. ఈ పగిడిద్ద రాజు ఇలా పరిపాలిస్తున్న సమయంలో అంతా బాగానే ఉంది. ఒకనొక సంవత్సరం కరువు ఏర్పడడం జరిగింది వాళ్ళ రాజ్యంలో. మేడారం రాజ్యంలో ఏమొచ్చింది? కరువు వచ్చి ఇతను సామంతరాజుగా ఉన్నాడు కాబట్టి ఏం చేయాలి? కాకతీయ రాజులకు అంటే ప్రతాపరుద్రునికి కప్పం చెల్లించాలి. కప్పం అంటే ఏంటి? ట్యాక్స్, పన్ను. కప్పం చెల్లించాలి అంటే ట్యాక్స్ కట్టాలి. ఎందుకు కట్టాలి అంటే ఈ కాకతీయ రాజ్యం ఇదంతా కూడా ఎవరి రాజ్యం? కాకతీయ రాజ్యంలో వీరి సామంతులుగా పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఈ పగిడిద్ద రాజు మేడారం రాజ్యం నుంచి వచ్చిన ట్యాక్సీలలో కొంతవరకు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సంవత్సరం కాలం వచ్చింది వీళ్ళు తినడానికి తినలేక ఉంటే ట్యాక్సీ కట్టమని ప్రతాపరుద్రుడు ఇతన్ని బలవంతం చేయడం జరిగింది. ఇతన్ని టార్చర్ చేయడంతో ఇతను కట్టలేని పరిస్థితి. ఎక్కడి నుంచి కడతాడు? కరువు వచ్చింది, తినడానికి తిండి లేదు రాజ్యంలో. కాబట్టి నువ్వు కట్టలేను, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి, వదిలేయండి. కరువు కాటినతో మా రాజ్యం వల్ల
బాగుంది, మీరే ఇలాంటి పరిస్థితుల్లో ఇలా మాట్లాడితే ఎలాగయ్యా, మీరు మనల్ని కాదుకోవాలి, మీరే మాకు ఏదైనా సహాయం చేయాలని చెప్తే ప్రతాపరుద్రుడు వినలేదు. ఎందుకంటే వీడు రీజన్ ఉంది. ప్రతాపరుద్రుడు రాజ్య విస్తరణలో భాగంగా అంటే కాకతీయ సామ్రాజ్యాన్ని చేసేది. దానిలో భాగంగా ఏం చేసిందయ్యా అంటే ఈ మేడరాజు పరిపాలించేటటువంటి పొలాస రాజ్యం లేదా అప్పుడు జగిత్యాల దానిపైన దాడి చేయడం జరిగింది. రాజ్య విస్తరణలో భాగంగా ఎవరో కాకతీయ సామ్రాజ్యులు ప్రతాపరుద్రుడు దీనిపైన మేడరాజు పరిపాలిస్తున్నటువంటి పొలాస లేదా జగిత్యాల ప్రాంతం పైన దాడి చేశారు. దీనికి రాజ్య విస్తరణలో భాగంగా చేస్తే మేడరాజు కొన్ని రోజులు ప్రతాపరుద్రుడితో యుద్ధం కొనసాగించాడు. ఈ మేడరాజు సైన్యం ప్రతాపరుద్రుడి సైన్యంతో తట్టుకోలేక ఇతను ఓడిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక్కడే ఉంటే నన్ను చంపేస్తాడు ప్రతాపరుద్రుడు అని చెప్పేసి ఈ కాకతీయ సేనలో చేతిలో చనిపోవడం ఎందుకని చెప్పేసి ఇతడు తన మేనల్లుడైనటువంటి మేడారం రాజపాలకుడైనటువంటి రాజు ఆశ్రయించి అతని దగ్గర తలదాచుకోవడం జరిగింది. ఇది మెయిన్ రీజన్. ప్రతాపరుద్రుడికి ఈ కప్పం చెల్లించడం ఒకటే కారణం కాదు. ప్రతాపరుద్రుడు రాజు పైన దాడి చేయడానికి, మేడారం రాజు పైన దాడి చేయడానికి, ఇతని టార్గెట్ చేయడానికి అసలు రీజన్ మేడరాజుకు రాజు ఆశ్రయం కల్పించడం. ఇది కూడా ఒక రీజన్ కింద చెప్పవచ్చు. కాబట్టి కాకతీయుల సైన్యాన్ని పంపించి మేడరాజునే కాదు ప్రతాపరుద్రుడిని కూడా ఈశ్వరేయండి అని చెప్పేసి రాజును కూడా ఈశ్వరేయండి అని చెప్పేసి ప్రతాపరుద్రుడు ఆజ్ఞ జారీ చేయడం జరిగింది తన సేనాధిపతికి. దానితో కాకతీయ సైన్యం మొత్తం కూడా మేడారం పైన యుద్ధానికి సిద్ధమైంది. అలా యుద్ధుల సమయంలో ఇలా ఉంటే మరి సమ్మక్క రాజు మ్యారేజ్ అయింది కదా, మరి సంతానం సారలమ్మ, నాగులమ్మ మరియు జంపమ్మ. ముగ్గురు సంతానం వీరికి. ఎవరికి? సమ్మక్క మరియు రాజులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం ఉన్నారు. ఇందులో సమ్మక్క మనకు చాలా ఫేమస్ తెలుసు, కానీ నాగులమ్మ ఎక్కువ మంది పరిచయం ఉండకపోవచ్చు, జంపన్న అని పరిచయం. వీరు కూడా అప్పుడు మంచి యుద్ధ వేసులో ఉన్నారు. కాబట్టి కాకతీయ సైన్యాలతో సమ్మక్క, రాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న మరియు ఈ సారలమ్మ భర్త అయినటువంటి గోవిందరాజు, ఈ గోవిందరాజు కూడా కాకతీయ సైన్యాలతో విరోచితంగా పోరాడడం జరిగింది. పోరాడి రాజు చనిపోయిండు, గోవిందరాజు చనిపోయిండు, సారలమ్మ చనిపోయింది, నాగలమ్మ చనిపోయింది, జంపన్న కూడా చనిపోయాడు. ఈ జంపన్న విరోచితంగా పోరాడుతూ పక్కనే ఉన్నటువంటి సంపెంగవాగు లేదా దీనిని దయ్యాల మడుగు అని కూడా అంటారు, అందులో పడి చనిపోవడం జరిగింది. తర్వాత మరి సమ్మక్క పరిస్థితి ఏంటయ్యా అంటే, సమ్మక్క ఈ ఘోరాన్ని చూడలేక నా సామ్రాజ్యం మొత్తం అంతమైపోయింది, ఇంకా అని చెప్పేసి నా ఫ్యామిలీ మొత్తం అంతమైపోయింది, సామ్రాజ్యం నిలబట్టం అయిపోయింది అని చెప్పేసి బాధపడుతూ చివరిగా చిలకల గుట్ట దగ్గర సమ్మక్క అదృశ్యం కావడం జరిగింది. ఇప్పటికీ కూడా అక్కడ కుంకుమ భరణి రూపంలో సమ్మక్క అదృశ్యమైందని చెప్పేసి పూర్వీకులు నమ్మి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరిగే సమయంలో సమ్మక్కను కుంకుమ భరణి రూపంలోనే, అప్పుడు వారికి అక్కడ కనబడ్డదని చెప్పేసి కుంకుమ భరణి రూపంలోనే సమ్మక్కను జాతరకు తీసుకురావడం జరుగుతుంది. ఇది వీళ్ళ యొక్క హిస్టరీ.
మరి ఇది 2 సంవత్సరాలకు ఒకసారి 4 రోజులు జరుగుతుంది అన్నాం కదా. మరి ఆ 4 రోజులు ఎప్పుడు జరుగుతుంది అది చూసినట్లయితే ఫస్ట్ రోజు ఈ ఫస్ట్ రోజుకు ముందు రోజే మరి 4 రోజులు నలుగురు వస్తారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు చూద్దాం. ఫస్ట్ డేకు ఒకరోజు ముందు, ఫస్ట్ డేకు ఒకరోజు ముందు. ఫస్ట్ డే ఏమనుకున్నాం మనం, బుధవారం స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. అంటే బుధవారానికి ముందు రోజు ఏంటి, మంగళవారం రోజు ఎవరు వస్తారు, అగిడిద్ద రాజు. అగిడిద్ద రాజును ఎక్కడికి తీసుకొస్తారంటే పూనుగొండ్ల కమారం అనే గ్రామం నుండి అగిడిద్ద రాజును ఈ జాతర ప్లేస్, జాతర ప్రదేశం ఏదైతే ఉందో, సమ్మక్క సారక్క జాతర గద్దెలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ సమ్మక్క జాతర సారక్క జాతర ఎంత ప్రసిద్ధి చెందినా, ఎంత గుర్తింపు పొందినా కూడా ఇంతమంది దాదాపుగా ప్రతిసారి జరిగే జాతరకు 1 CR+ అంటే 1 కోటి పైనే భక్తజనం దీనికి హాజరై నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ అంతమంది వచ్చినా, అంత జరిగినా కానీ ఇప్పటికీ కూడా గుడి లేకుండా ఉన్న ఏకైక జాతర ఏదయ్యా అంటే సమ్మక్క సారక్క జాతర. అక్కడ గుడి ఉండదు, ఏముండదు, ఓన్లీ ఇట్లా గద్దె ఉండి దీనిపైన 2 చెక్క దిమ్మలు ఉండడం జరుగుతుంది. మరి సమ్మక్క సారక్కగా భక్తజనం భావించి ఈ చెక్క దిమ్మలకే పూజలు నిర్వహించడం జరుగుతుంది. అదే ఫస్ట్ డేకు ఒకరోజు ముందు అనగా మంగళవారం రోజున అగిడిద్ద రాజును పూనుగొండ్ల కమారం నుంచి జాతర ప్రదేశానికి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఫస్ట్ డే మొదటి రోజు ఎవరు వస్తారంటే సారలమ్మను. అంటే ఫస్ట్ డే సారలమ్మను ఎక్కడి నుంచి తీసుకొస్తారు, కన్నేపల్లి. ఫస్ట్ డే సారలమ్మను కన్నేపల్లి నుంచి తీసుకురావడం జరుగుతుంది గద్దెలపల్లికి. మరి ఫస్ట్ డే ఏంటి, బుధవారం. సెకండ్ డే గురువారం సమ్మక్క వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది సమ్మక్క, ఇప్పుడే చెప్పుకున్నాం. అక్కడ చిలకల గుట్ట, చిలకల గుట్ట ఎక్కడేది, మేడ చిలకల గుట్ట నుంచి తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చి మనం ఇక్కడ గద్దెల పైన ప్రదర్శించడం జరుగుతుంది. మరియు థర్డ్ డే 3వ రోజు అయినటువంటి శుక్రవారం, చాలా ఇంపార్టెంట్ ఇది. శుక్రవారం రోజు సమ్మక్క సారలమ్మ ఇద్దరు కూడా భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒక్క రోజే దర్శనం, సమ్మక్క సారక్క దర్శనం ఏ రోజు అంటే థర్డ్ డే శుక్రవారం రోజు జరుగుతుంది. అది మాఘశుద్ధ పౌర్ణమి రోజు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఇది జరగడం జరుగుతుంది. అది ఫోర్త్ డే ఏంటి, శనివారం రోజున సమ్మక్క మరియు సారలమ్మను యుద్ధభూమికి తిరిగి పంపించడం జరుగుతుంది. తర్వాత మరి అగిడిద్ద రాజేమో పూనుగొండ్ల కమారం నుంచి వచ్చిండు, సారలమ్మేమో కన్నేపల్లి నుంచి వచ్చింది, సమ్మక్కేమో చిలకలగుట్ట నుంచి వచ్చింది. మరియు సారలమ్మ భక్తులైనటువంటి గోవిందరాజులు కొండాయి గ్రామం నుండి తీసుకురావడం జరుగుతుంది అతను. తర్వాత ఇది ఈరోజు ఆ జిల్లా ఎస్పీ అప్పుడు ఎవరైతే ఉంటారో అతను గాలిలో 5 రౌండ్ల కాల్పులు జరిపి జాతరను ప్రారంభించడం జరుగుతుంది.
తర్వాత ఈ జాతరను మరి ఇంత ప్రసిద్ధి చెందిన జాతరను మరి గవర్నమెంట్ ఏ రకంగా గుర్తింపు లభించలేదా అంటే ఇప్పుడు కాదు 1996లోనే అప్పుడు ఏపీ గవర్నమెంట్ జాతరకు గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1996 ఫిబ్రవరి 1న ఏపీ గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ జాతరకు గుర్తింపు ఇచ్చారు. జాతరకు అధికారికంగా గుర్తించడం జరిగింది. ఇప్పుడు 1996 ఫిబ్రవరి 1 ఎవరు అప్పుడు ఏపీ గవర్నమెంట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ కూడా అదే ఆచారం కొనసాగుతూ గవర్నమెంట్ తరపు నుంచి కూడా అధికారికంగా హాజరు కావడం జరుగుతుంది. తర్వాత 1940 వరకు దీనిని కేవలం గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. 1940 తర్వాత గిరిజనేతరులు కూడా ఈ మేడారం జాతరను జరుపుకోవడం జరుగుతుంది. మరియు ఈ మేడారం జాతర అనేది తెలంగాణ కుంభమేళాగా కూడా దీనిని పిలవడం జరుగుతుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇది. తెలంగాణలో కూడా అతిపెద్ద గిరిజన జాతర, ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతర ప్రసిద్ధి చెందింది. మరియు సమ్మక్క యొక్క చిహ్నం మరి ఏంటి చిహ్నం? సమ్మక్క చిహ్నం ఏంటంటే పెద్ద పులి. సారక్క చిహ్నం జింక. మరియు ఈ మేడారం జాతరలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే బంగారం సమర్పించడం అంటే అదేదో ఆర్నమెంట్ కాదు, మనం వేసుకునే బంగారం కాదు, బంగారంగా భావించే బెల్లం. ఇక్కడ బెల్లాన్ని బంగారంగా పిలుస్తారు. ఎట్లిస్తారంటే భక్తులు తమ శరీర బరువుకు సరితూగినంత బంగారాన్ని బెల్లం రూపంలో సమర్పించడం జరుగుతుంది. తర్వాత ఇది ఈరోజు మనం చూసేటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతర. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఇంతకుముందు క్వశ్చన్ ఎట్లా పెట్టారు? ఇక్కడ సమ్మక్క సారక్క ఉన్నారు కదా, ఈ సమ్మక్క సారక్క వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతుంది. ఈసారి కూడా అదే క్వశ్చన్ పడుతుందా అంటే పడకపోవచ్చు. సమ్మక్క సారక్క మీద రిలేషన్షిప్ పడేది కాబట్టి సారలమ్మ క్వశ్చన్ చూస్తే సారలమ్మ మేళరాజు మధ్య రిలేషన్షిప్ ఏంటి అని కూడా అడగవచ్చు. కాబట్టి ఇలా బ్రీఫ్గా ఒక టాపిక్ చదవాలి. ఒక క్వశ్చన్ ఈ మేడారం పైన ఒక బుక్ చాలా ప్రసిద్ధి చెందింది. అదే మేడారం జాతర. పుస్తకం పేరే మేడారం జాతర. ఈ బుక్ రాసింది ఎవరు తెలిస్తే కామెంట్ చేయండి. అదేవిధంగా సారలమ్మ మేడరాజు మధ్యలో రిలేషన్షిప్ ఏంటి? అదేవిధంగా మరో క్వశ్చన్, గోవిందరాజు జంపన్న మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి? అదేవిధంగా
సమ్మక్క మరియు సారాలమ్మ ఇద్దరు కలిసి ఏ రోజున భక్తజనానికి దర్శనం ఇవ్వడం జరుగుతుంది? సమ్మక్క సారలమ్మ ఇద్దరు ఏ రోజున భక్తజనానికి దర్శనం ఇస్తున్నారు? తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. ఇలా మనం ఒక విషయాన్ని పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఇందులో ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా, ఇంకేమైనా సజెషన్స్ ఏదైనా ఉన్నా కానీ కామెంట్లో చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.